హలో అండి. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి, అసలు ఈ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉందా? లేదా? అనేది చెక్ చేసేద్దాము. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానల్‌ని చూస్తూ ఉంటే ప్లీజ్ అండి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. సో, అప్పుడే వీడియోస్ మీకు రెసొనేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి. అందరికీ రెసొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అట్‌లీస్ట్ 30-40% మీకు రెసొనేట్ అయితేనే ఇది మీ రీడింగ్ అనుకోండి. ఓకేనా? అండ్ మీలో ఎవరికైనా ప్రైవేట్ రీడింగ్ కావాలి, డీటెయిల్‌గా మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన తెలుసుకోవాలి. తను మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారు? సడెన్‌గా ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? ఇలా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ స్టార్టింగ్‌లో నా వాట్సాప్ నంబర్ ఇచ్చాను. ఆ టైటిల్‌లో కూడా నా వాట్సాప్ నంబర్ ఇచ్చాను. టైటిల్‌లో డిస్క్రిప్షన్‌లో నా వాట్సాప్ నంబర్ ఉంటుంది. మీరు వాట్సాప్‌కొచ్చి మెసేజ్ చేస్తే నేను పర్సనల్ రీడింగ్ డీటెయిల్స్ అనేవి సెండ్ చేస్తాను. ఓకే. ఈ పర్సన్ అంటే ఇక్కడ మీ హస్బెండ్ అవ్వచ్చు, మీ వైఫ్ అవ్వచ్చు, మీ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఎక్సెట్రా, ఎక్సెట్రా, ఎక్సెట్రా. సో, ఎవరైనా అవ్వచ్చు. ఫ్రెండ్ కానీ, సిస్టర్ కానీ, ఇలా మీరంటే ఇష్టం ఉందా? లేదా వాళ్ళకి? అనేది చూద్దాము. సో, ఎవరిని అనుకోని మీరు వీడియో చూస్తే, ఆ పర్సన్ అనుకోని వాళ్ళ నేమ్ తలుచుకోండి అట్‌లీస్ట్ 3 టైమ్స్. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ కూడా మీకు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదు ఇలా కాదు నాకు ప్రైవేట్ రీడింగ్ కావాలి అనుకుంటే కనుక ప్రైవేట్ రీడింగ్ తీసుకోండి. దీనికి ఎలాంటి టైమ్స్ అనేవి లేవండి. మీ ముందు ఇది ఎప్పుడొస్తే అప్పటి నుంచి మీకు రెసొనేట్ అవుతుంది. సో, ఈ పర్సన్‌కి మీ మీద ప్రేమ ఉందా? లేదా? Five of Swords, Hanged Man, Five of Cups, Page of Wands, Six of Swords, Nine of Pentacles, Knight of Cups, High Priestess, Strength, okay, Ace of Swords. ఈ పర్సన్‌కి మీరంటే చాలా, చాలా ప్రేమ ఉందండి. లైక్ వాళ్ళకేంటంటే మీ గురించి లస్ట్‌ఫుల్ థాట్స్ కూడా వస్తున్నాయి. లస్ట్‌ఫుల్ థాట్స్ వస్తున్నాయి. క్లారిటీ లేదు. కన్‌ఫ్యూజన్‌లో అయిపోతున్నారు. అంటే నాకెందుకు ఇలా వస్తుంది? తన గురించి నేను వద్దనుకుంటున్నా కదా! బట్ స్టిల్ తను నాకెందుకు గుర్తొస్తున్నారు? అని ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తున్నారు. అంటే ఈ పర్సను మీరు సెపరేషన్ అయ్యుండొచ్చు. బికాజ్ స్ట్రక్ అయిపోయింది రిలేషన్. మూవ్‌మెంట్ లేదు. ఓకే. బట్ ఈ పర్సన్‌కి మీ మెమరీస్ అనేవి చాలా గుర్తొస్తున్నాయి. లైక్ మీ పాస్ట్‌లో జరిగిన మొమెంట్స్ కానీ, అవన్నీ బాగా తలుచుకుంటున్నారు. అట్‌లీస్ట్ మిమ్మల్ని ఒక్కసారి చూడాలని వాళ్ళకనిపిస్తుంది. మీతో మాట్లాడాలనిపిస్తుంది. అండ్ లస్ట్‌ఫుల్ థాట్స్ వస్తున్నాయి. ఇది. బట్ అంటే స్ట్రక్ అయిపోయింది. ఈ రిలేషన్‌లో మూమెంట్ లేదు.
ఇప్పుడు ఇలాంటి ఆలోచనలు నాకెందుకొస్తున్నాయి అని ఈ పర్సన్‌కి క్లారిటీ లేదు. క్లారిటీ లేక వెళ్ళిపోయారు. అరే! నేనే ఈ రిలేషన్ వద్దనుకోని వచ్చేసాను గదా! వెళ్ళిపోయాను కదా! ఇప్పుడు మళ్ళీ ఎందుకు తను నాకు గుర్తొస్తోంది అనే ఆలోచిస్తున్నారసలు. ఎంత ఆలోచించినా సరే వాళ్ళకి ఆన్సర్ అనేది రావట్లేదు. నేనే తప్పుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నాకెందుకు తన గురించి గుర్తొస్తుంది? నేనెందుకు తన గురించి ఆలోచిస్తున్నాను? నేనే వద్దనుకోని ఎళ్ళిపోయి, ఇప్పుడు మళ్ళీ నేనే న్యూ బిగినింగ్ కావాలంటే ఊరుకోరు. అట్‌లీస్ట్ ఒకసారి చూడాలి. ఒకసారి మాట్లాడాలి. తనతో మాట్లాడాలి. నాకిలా ఇలాంటి థాట్స్ నీ పైన వస్తున్నాయి అని చెప్పాలనుంది వాళ్ళకి. మిమ్మల్ని ఒకసారి చూడాలనుంది. అండ్ ఇప్పుడు వీళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఒక్కసారి కలిసి వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చెయ్యాలి అని కూడా అనుకుంటున్నారు. ఓకేనా? సో, ఈ పర్సన్‌కి మెయిన్‌గా కోపమొస్తుంది. మీరంటే ప్రేమ ఉందా అంటే ప్రేమ ఉంది. ఇక్కడ చూడండి. నైట్ ఆఫ్ కప్స్. ఈ చాలా ప్రేమ ఉంది. కానీ ఏంటి ఈ రిలేషన్ స్ట్రక్ అయిపోయింది అనే విషయానికి ఈ పర్సన్‌కి చాలా కోపమొస్తుంది. సో, అందరి గురించి ఆలోచించి నా పర్సన్ నన్ను వదిలేసారు. ఈ రిలేషన్‌లో నాకెక్కువ ఇంపార్టెన్స్ ఇయ్యట్లేదు అని ఈ రిలేషన్ స్ట్రక్ అయిపోయింది. అసలు మెయిన్‌గా వాళ్ళకి కోపమొస్తుంది. ఎందుకంటే మీ లైఫ్‌లో మీ గ్రోత్ మీరు చూసుకొని ఆ పర్సన్‌ని వదిలేసారు. యాహ్! అంటే వాళ్ళని వదిలేసాక మీరు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారంట వాళ్ళకి. మీరు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. మీ లైఫ్ గ్రోత్ మీరు చూసుకుంటున్నారు. అంటే వాళ్ళు వదిలేసి ఎళ్ళిపోయారు. సో, వాళ్ళు వదిలేసి ఎళ్ళిపోయినా సరే మీరు మాత్రం హ్యాపీగా ఉండకూడదు. బాధపడుతూనే ఉండాలి వాళ్ళ కోసం. మళ్ళీ వాళ్ళకే ప్రపోజ్ చెయ్యాలి. వాళ్ళు వద్దనుకోని ఎళ్ళిపోయినా. నువ్వే కావాలి, నువ్వంటే ఇష్టము, నువ్వంటే నాకిష్టముంది అని మీరిలా వెంట పడతారు అనుకున్నారు. అప్పుడు వాళ్ళు ఏడిపించొచ్చు, బాధ పెట్టొచ్చు అనుకున్నారు. కానీ ఇప్పుడేంటి మీరు హ్యాపీగా ఉంటున్నారు. అందుకని ఇప్పుడు ఆ పర్సన్ డిప్రెషన్‌లోకెళ్తున్నారు. ఆ పర్సన్ పెయిన్‌లోకెళ్తున్నారు. స్ట్రక్ అయిపోయింది. మళ్ళీ అసలు మీ రిలేషన్ మళ్ళీ ఎలా కంటిన్యూ చెయ్యాలనుకున్నా కూడా ఎలా కంటిన్యూ చేయాలనేది విషయం వాళ్ళకర్థం కావట్లేదు. బికాజ్ మీరు మీ లైఫ్‌లో మూవ్ ఆన్ అయిపోయారు. ఓకే. అండ్ ఈ రిలేషన్ స్ట్రక్ సిట్యుయేషన్‌లో ఉంది. బాధపడుతున్నారు. డిప్రెస్డ్ అవుతున్నారు. మిస్ అవుతున్నారు మిమ్మల్ని. మళ్ళీ ఎలా మిమ్మల్ని ఒప్పించి ఇది ఉంది గదా! ఈ లస్ట్‌ఫుల్ థాట్స్ ఎలా మిమ్మల్ని ఒప్పించి మళ్ళీ ఈ రిలేషన్ కంటిన్యూ చెయ్యాలి అనేది అస్సలు క్లారిటీ లేదు. ఎక్కడి నుంచి మొదలుపెట్టాలనే విషయం అర్థం కావట్లేదు. మేబీ ఈ పర్సన్ మీకన్నా ఏజ్‌లో చిన్న అయ్యుండొచ్చు. ఓకే. అది. మీరు మూవ్ ఆన్ అయిపోయారని వాళ్ళనుకుంటున్నారు. మీరు మూవ్ ఆన్ అయిపోయారు. బట్ ఆ పర్సన్‌కి మళ్ళీ మీరు కావాలనిపిస్తుంది. ఓకే. వాళ్ళకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఈ రిలేషన్ అనే విషయం అస్సలు అర్థం కావట్లేదు. బికాజ్ తనకేమో మీరు గుర్తొస్తున్నారు. మీరేమో పర్సనల్‌గా మీ లైఫ్‌లో మీరు మూవ్ ఆన్ అయిపోయారు. పెయిన్ అనుభవించారు. డిప్రెషన్ అనుభవించారు. ఇవన్నీ స్టేజెస్ మీరు దాటుకుంటూ చిన్నగా బయటికొస్తున్నారు. మీ గ్రోత్, జాబ్ కానీ ఇలా లోపల పెయిన్ ఉన్నప్పటికీ బయటికి మాత్రం కొంచెం బాగానే కనిపిస్తున్నారు అని వాళ్ళనుకుంటున్నారు. ఇలా ఉంది సిట్యుయేషన్. బట్ మీరు వెంట పడతారేమో అనని అనుకున్నారు. నువ్వంటే నాకిష్టం అని మీరు వెంట పడతారేమో అనుకున్నారు. కానీ అది మీరేం చేయకుండా మీరు పెయిన్ అనుభవించారు. డిప్రెషన్ నుంచి చిన్నగా బయటికొచ్చి మీ లైఫ్ పైన ఫోకస్ చేస్తున్నారు.
మీరు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు తనొచ్చి మీకు ప్రపోజ్ చెయ్యాలనుకుంటున్నారు. నువ్వంటే ఇష్టముంది. మళ్ళీ మన రిలేషన్ మళ్ళీ స్టార్ట్ చేద్దామా? మళ్ళీ స్టార్ట్ చేద్దామా? అని అడగాలి అనుకుంటున్నారు. ఓకే. బట్ స్టిల్ మీరేమన్నా మాట్లాడతారా? మళ్ళీ అలాగే సైలెంట్ అయిపోతారా? బికాజ్ ఈ రిలేషన్‌లో చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. ఇంక ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళినా చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. చాలా స్ట్రగుల్స్ ఉంటుంది. అనే విషయం మీకు కూడా అర్థమైపోయింది. ఎందుకంటే మీరు పాస్ట్‌లో ఈ పర్సన్‌తో మీరు చాలా అనుభవించారు. చాలా అనుభవించి అమ్మో! మళ్ళీ రిటర్న్ వెళ్తే అంతే పెయిన్ అనేది మళ్ళీ ఫేస్ చెయ్యాలా ఏమో అని మీరు భయపడుతున్నారు. అందుకే మీరు మళ్ళీ సైలెంట్‌గా ఉంటారేమో తనొచ్చి ప్రపోజ్ చేస్తే. ఎందుకంటే చాలా స్ట్రగుల్స్ పెయిన్ పడ్డారు కదా! సో, మళ్ళీ మీరు సైలెంట్‌గా ఉండిపోతారేమో అని అనుకుంటున్నారు. సో, ధైర్యం చెయ్యాలా? వద్దా? అనే థాట్‌లో ఉన్నారు ఈళ్ళు. కన్‌ఫ్యూజన్. ధైర్యం చేసి ఎళ్లి చెప్దామా? నా ఫీలింగ్స్. మళ్ళీ మన రిలేషన్ కంటిన్యూ చేద్దామని చెప్దామా? నాకు కావాలని ఉందని అడుగుదామా? అన్న ధైర్యం చాలట్లేదు. బికాజ్ ఈ పర్సన్ థాట్స్ అన్నీ ఆలోచనలలోనే ఉన్నాయి. ఓకే. ఈ పర్సన్ చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. వాళ్ళకి వాళ్ళే ఇమాజిన్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళకు వాళ్ళే స్టోరీలు అల్లేసుకుంటున్నారు వాళ్ళ మైండ్‌లో వాళ్ళు. ఇలా ఎళ్లి ప్రపోజ్ చేస్తే తను మళ్ళీ సైలెంట్‌గా ఉండిపోతుందేమో, నన్ను రిజెక్ట్ చేసేస్తుందేమో. అలా అయితే నేను తీసుకోలేను. తను రిజెక్ట్ చేస్తే మాత్రం నేనసలు తట్టుకోలేను. అది. బికాజ్ తన లైఫ్‌లో మూవ్ ఆన్ అయిపోయింది. తన లైఫ్‌లో తను మూవ్ ఆన్ అయిపోయారు. తన వాళ్ళతో తను హ్యాపీగానే ఉన్నారు. తన వాళ్ళతో తను హ్యాపీగా ఉన్నారు, మూవ్ ఆన్ అయిపోయారు అని తను అనుకుంటున్నారు గానీ, మీరు హ్యాపీగున్నారా? లేకపోతే ఎలా ఉన్నారు? అంటే ఇంకా అదే పెయిన్‌ని పట్టుకొని ఎక్కువ కాలం ఎవరు కంటిన్యూ అవ్వలేరు కదా! సో, అలా మీరు కొంచెం డైవర్షన్ కోసం మూవ్ ఆన్ అయినట్టు మీరు కనిపిస్తూ ఉండొచ్చు. బికాజ్ ఎంతకాలం పెయిన్ అనేది ఎవరైనా అనుభవిస్తారు. మీరు మూవ్ ఆన్ అయిపోయినట్టు వాళ్ళకి కనిపించొచ్చు. సో, మీరు ఇప్పుడు కొంచెం మూవ్ ఆన్ అయిపోయింది. అందంగా తయారైపోగానే నన్ను పట్టించుకోవడం మానేశారు. ఆహ్, ఇప్పుడు వెళితే నేను తక్కువైపోతానా? నేను లోకువైపోతానా? అంటే తను నన్ను ఇప్పుడు పట్టించుకుంటుందా? అని ఆలోచిస్తున్నారు. బట్ స్టిల్ అండి ఈ టాపిక్ క్వెషన్ అయితే మీరంటే ప్రేమ ఉందా అంటే ఉంది. మీరు ఒప్పుకుంటే ఈ పర్సన్ తన ఫీలింగ్స్ కూడా బయట పెట్టే ఛాన్స్ ఉంది. బికాజ్ తను మీతో కమ్యూనికేట్ చెయ్యాలనుకుంటున్నారు. తన లవ్‌ని మళ్ళీ ఎక్స్‌ప్రెస్ చెయ్యాలి అనుకుంటున్నారు. ఇక్కడ లవ్ అంటే అండి తన ప్రేమని మీతో చెప్పాలి. అంటే మళ్ళీ ఫస్ట్‌లో ఎంత నుంచి స్టార్ట్ చేశారో, ఎలా నుంచి స్టార్ట్ చేశారో, మళ్ళీ అలాగే స్టార్ట్ చేద్దామా అని అడిగే అవకాశం కూడా ఉంది వీళ్ళు. సో, చూద్దాము. వీళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి చూద్దాం. అసలు వీళ్ళొచ్చి మీకు వాళ్ళ వాళ్ళ లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తారా? ఒక 3 కార్డ్స్ చూద్దాము. చేస్తారా? చెయ్యరా? అనడానికి. సో, ఇక్కడేంటంటే వాళ్ళు స్టిల్ ఆన్సర్స్ ఫైండ్ ఔట్ చేయడానికే ట్రై చేస్తారు. ఫస్ట్ కార్డ్ అయితే నో అండి. కొంతమందైతే వాళ్ళు ఇప్పుడే వచ్చి వాళ్ళ లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయరు. అలాగే లోన్‌లీగా అలాగే డిప్రెషన్‌లో ఉండడానికి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అండ్
కొంతమందైతే వచ్చి చెప్పే అవకాశం ఉంది. సో, కమ్యూనికేషన్ కనిపిస్తుంది. సో, కొంతమందైతే నువ్వంటే నాకిష్టం ఉంది. మళ్ళీ రిలేషన్ స్టార్ట్ చేద్దామా? అని అడిగే ఛాన్స్ కూడా ఉంది. బికాస్ కమ్యూనికేషన్ కార్డొచ్చింది. పేజ్ ఆఫ్ స్వర్డ్స్. సో, వీళ్ళేంటంటే కమ్యూనికేట్ చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. నెక్స్ట్ యాక్షన్ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. ఇది మేబీ కార్డ్. ఇది స్ట్రిక్ట్‌లీ నో, ఇది యెస్ అండ్ థిస్ ఈస్ మేబీ. అంటే వాళ్ళు మిమ్మల్ని సోషల్ మీడియాలో స్పై చేస్తున్నారు. మీ ఇన్‌స్టాగ్రామ్ కానీ, అంటే మీ ఇన్‌స్టాగ్రామ్ గానీ, వాట్సాప్ కానీ, మీ డీపీస్ కానీ ఇలా స్పై చేస్తున్నారు. మేబీ వచ్చి చెప్పే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి ఇంటెన్సిటీ అనేది, లవ్ అనేది ఎక్కువైతే. ఓకే. అండ్ ఇంకొంతమందికైతే అలానే చెక్ చేస్తూ ఉంటూ ఉంటారు. బికాజ్ ఇప్పుడు మీరేమో ఇలా కనిపిస్తున్నారు గదా! లైక్ మూవ్ ఆన్ అయిపోయారు. మీరు హ్యాపీగున్నారు మీ లైఫ్‌లో అన్నట్టుగా వాళ్ళు కనిపిస్తున్నారు. మేబీ అలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మేబీ కొంతమంది గూడా మూవ్ ఆన్ గూడా అయ్యుండొచ్చు. ఇప్పుడేంటంటే నేనెళ్లి అడిగినా కూడా నాకు ఎలాంటి స్కోపు ఉండదు అని భయపడుతున్నారు. ఓకే. అలా చూస్తూ ఉంటారు. ఎదురు చూస్తూ. ఛాన్స్ దొరకపోతుందా అని. సో, ఇదే అండి. అండ్ యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి చూద్దాం. యూనివర్స్ మా వ్యూవర్స్‌కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? టేక్ టైమ్ టు బ్రీత్ ఔట్. ఓకే. హోల్డ్ యువర్ విజన్. ఓకే. కొంచెం టైం తీసుకోండి. రిలాక్స్ అవ్వండి. ఎక్సర్‌సైజెస్ లాంటివి చేయండి. ఆహ్, ఓకే. వర్క్‌లో బిజీ అయిపోతున్నారా? కొంచెం టైం తీసుకోండి. హోల్డ్ యువర్ విజన్. మీ మీ ప్లాన్ ఏంటి? ఇలాంటిది హోల్డ్ చేయండి. యువర్ డ్రీమ్స్ నీడ్ ఎ ప్రాక్టికల్ ప్లాన్. సో, మీ కలలకి, ఆశలకి ఒక ప్రాక్టికల్ ప్లాన్ అనేది ఉండాలంట. ఓకే. హోల్డ్ యువర్ విజన్. అంటే మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు దాన్ని స్ట్రాంగ్‌గా ఉండండి. దానికోసం స్ట్రాంగ్‌గా ఉండండి. లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్. ఓకే. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని చూడాల్సిన అవసరం లేదు. మీరు ఎవరికీ తక్కువ కాదు అని యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తుంది. అంటే యువర్ డ్రీమ్స్ నీడ్ ఎ ప్రాక్టికల్ ప్లాన్. అంటే ఈ పర్సన్‌తో మళ్ళీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది మీరొకసారి చెక్ చేసుకోండి. ప్రాక్టికల్‌గా ఆలోచించండి. మళ్ళీ ఆ పెయినే అనుభవిస్తాను, ఆ పెయినే పడతాను అనుకుంటే మళ్ళీ అదే సైకిల్ రిపీట్ అవ్వడం కష్టం కదా! లేదు ఆ పర్సన్ నిజంగానే చేంజ్ అయ్యారు. ఈసారి ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూస్తాను అనుకుంటే గనక యూ కెన్ గో అని యూనివర్స్ గైడెన్స్ ఇస్తుంది. ప్రాక్టికల్‌గా ఆలోచించండి. ఎంతవరకు ఆ పర్సన్ చేంజ్ అయ్యి మీ దగ్గరకొచ్చారు, మళ్ళీ ఆ పర్సన్‌ని నమ్మొచ్చు అనేది ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు మీరు కంటిన్యూ అవ్వచ్చు. ఆ పర్సన్‌లో నిజంగానే చేంజెస్ వచ్చాయి అనిపిస్తే. ఓకే. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగు. ఎంతమందికి రెసొనేట్ అయిందని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. బై. టేక్ కేర్.